నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేక మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు ఆవుల వాసు ఆధ్వర్యంలో దేవాలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రసాదాలు, వాటర్ బాటిల్స్, మజ్జిగ అందించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల వాసు, అద్దిరాల సురేష్, శ్రీహరికోటి గోపి, హరి, వాసు టీం, దేవాదాయ శాఖ, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేశారు. ఈ శివరాత్రి రోజున ఉదయాన్నే పూజల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రసాదాలు మధ్యాహ్నం 1 గంటకి 12 నుంచి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 7 గంటలకి దేవుడి పాట కచేరీ స్టార్ట్ అవుతుంది. 9 గంటల నుంచి గ్రామోత్సవం అందరికీ వచ్చి దర్శించుకొని గ్రామోత్సవం పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఈరోజు వెడలూరు మండలం రామతీర్థం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభారెడ్డి గారు, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా అన్ని రకాలు, ఒకటి అటుకులు, ఒకటి పులిహారం కానీ, మజ్జిగ కానీ, దద్దోజనం కానీ ప్రతి సాయంకాలం దాకా ఏర్పడడానికి మా టీం మొత్తం అందరూ కలిపి అన్ని ఏర్పాటు చేశారండి. వచ్చిన భక్తులు కానీ వాటర్ బాటిల్ కూడా మన మేడం గారు అందుబాటులోకి తెప్పించారండి, పంపించారండి. అవి కూడా ప్రతి వచ్చిన భక్తులు ఉందండి. అదేవిధంగా సముద్ర మార్గంలో కూడా ఎలాంటి భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసామండి. ఇప్పుడు అందరికీ వచ్చామండి. అటు డిపార్ట్మెంట్ కానీ, మెరైన్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ బాగా సహకరిస్తూ వచ్చిన భక్తులు కూడా అందరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళని అక్కడ సముద్ర ఒడ్డున చేరి వాళ్ళందరూ కూడా వాళ్ళని చూస్తా అక్కడ రక్షిస్తున్నట్టుగా మనం అక్కడే భావిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎండలో పడే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడే చూసాము. దీనికి సంబంధించిన సిఐ గారు వచ్చినారు. అట్లాగే మనం సిఐ గారు కానీ డిఎస్పీ గారు కూడా ఫోన్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పారు. అట్లాగే అక్కడ ఇబ్బంది లేదండి. ఇక్కడ కూడా వచ్చిన మంది ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నిత్యం ఏదో ఒకటి ఆకలేసినటువంటి ఏదో ఒకటి అన్ని రకాల ఏర్పాటు చేస్తాము. దీనికి మాకు అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్న మా ఎమ్మెల్యే గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ మరోసారి మళ్ళీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వాసన తరఫున మేము దేవస్థానంలో ప్రసాదాలు కానీ, మధ్యాహ్న భోజనం కార్యక్రమం కానీ, అదేవిధంగా బీచ్ దగ్గర లేడీస్కి వసతి కల్పించడంలో కానీ వాసన టీం తరఫున మేము ఎంతో కృషి చేస్తామని మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.